సార్ ఇప్పుడు ఈ గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ అనేది కొంత సెన్సిటివ్ అయింది ఆ మధ్య. క్రమంగా ఉద్యోగులను తొలగిస్తారు, లేదంటే ఉద్యోగులను బదిలీ చేస్తారన్నది ఒక టాక్ స్ప్రెడ్ అయిపోయింది. అది చాలా కీలకమైన అంశం, గ్రామ సచివాలయాలు, సచివాలయ సిబ్బంది అనేది. ఏం జరగబోతుంది సార్? రేషనలైజేషన్ ఎందుకు అసలు? ఈ వ్యవస్థని లో గత ప్రభుత్వం తీసుకొచ్చారు, విధులు లేవు. చాలా చోట్ల ఆ సచివాలయాల్లో 4 ఉద్యోగస్తులు 3 ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన 3 కేటగిరీలుగా ఏబీసీ కేటగిరీలో తీసుకొని రావడం జరిగింది. 7, 8, 9 మంది సిబ్బంది ఉండే విధంగా మేము నిర్ణయాలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా కసరత్తు చేసాం, యూనియన్లతో మాట్లాడాం. వాళ్ళని ఏర్పాటు రేషనలైజేషన్ ముఖ్యమంత్రి గారు మేము తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపారు. వాళ్ళ ఆందోళనకి గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈరోజు విపక్షంలో ఉండి ప్రజల్ని ఉద్యోగస్తులని రెచ్చగొట్టే విధంగా వెళ్తామంటే చెప్పాను. నేను 1-2 సందర్భాల్లో వాళ్ళతో ప్రస్తావన కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఏ ఒక్క ఉద్యోగిని నేను తొలగించడం లేదు. ప్రతి ఉద్యోగిని సేవలు మేము ఉపయోగించుకుంటాం. కొంతమందికి పనిభారం ఎక్కువగా ఉంది, కొంతమందికి పనిభారం తక్కువగా ఉంది. ఇదంతా క్రమబద్ధీకరించే నిర్ణయాలు తీసుకున్నాం. ఈ తీసుకున్న దానిలో కూడా ఎక్కడైనా కానీ ఇంకా ఎక్స్ట్రా లోడ్ అవసరమైతే మేము చెప్పిన దానికన్నా అదనపు సిబ్బందిని నియమించేదానికి, సపోజ్ అగ్రికల్చర్ ఉంది, ఆ ఏరియాలో ఎక్కువ విస్తీర్ణం ఉంటే ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ సరిపోరు, అవసరమైతే అడిషనల్గా ఇంకొకరు నియమిస్తాం. ఆక్వా కల్చర్ ఉంది, అక్కడ ఉన్నట్టు ఒక ఫిషరీస్ అసిస్టెంట్ సరిపోకపోతే ఇంకొక వ్యక్తిని అదనంగా నియమిస్తాం. ఆ విధంగా మేము చర్యలు తీసుకున్నాం. రెండోది ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా చాలా వరకు పోయినసారి చేశారు. ఇప్పుడు కూడా ట్రాన్స్ఫర్ అనేది సహజం, ఉద్యోగుల బదిలీ అనేది, దానిని కూడా మనం చేస్తాం తప్పితే ఏ ఒక్కరి మీద మేము కక్ష సాధింపు చేసేటువంటి ఆలోచన లేదు. భవిష్యత్తులో గ్రామ సచివాలయం యూనిట్గా సంతృప్తికరంగా సేవలు అందించాల లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ గ్రామ సచివాలయానికి కూడా 3 టైర్ సిస్టమ్, జిల్లా స్థాయిలో ఒక అధికారి కార్యాలయం, మండల స్థాయిలో కూడా అధికారి కార్యాలయం పర్యవేక్షణకి ఏర్పాటు చేయబోతున్నాం. ఓకే, ఇప్పటివరకు పర్యవేక్షణకి ఎవరు కూడా ప్రత్యక్ష పర్యవేక్షణ లేదు. రకరకాల ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కంట్రోలింగ్ లేదు. ఒకసారి సెలవు ఒకళ్ళు ఇస్తారు, జీతం ఒకళ్ళు ఇస్తున్నారు, పని ఒకళ్ళు చెప్తున్నారు. ఆ ఉద్యోగుల సౌకర్యార్థమే మేము రేషనలైజేషన్ తీసుకొస్తున్నాం. రెండవది, ఆ ఉద్యోగులకు కూడా కొన్ని డిపార్ట్మెంట్ ప్రమోషన్స్ లేవని ఆందోళన ఉంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసాం. మేము ఉద్యోగుల సంక్షేమం కోసం తప్పితే ఉద్యోగులు కూడా ప్రజలే. ఆ ప్రజలలో అందరికీ ఉన్న విధంగా వీళ్ళకు కూడా సౌకర్యంగా సేవలు ఇవ్వడానికి, వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా ఫెసిలిటీస్ ఇచ్చేది మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సార్, అంటే మీరు సూపర్ 6 హామీలు ఇచ్చారు, అవి నెరవేర్చలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం అని ఒక కార్యక్రమం చేపట్టింది. వైసీపీ విమర్శపై మీ సమాధానం ఏంటి సార్? అదే నేను మొన్న కాన్ఫరెన్స్లో మీడియాతో చెప్పానండి. ఎవరి మీద వెన్నుపోటు దినం? నేను 4వ తేదీ, ఏ రోజు అది? ఈ రాష్ట్రంలో ఒక విలక్షణమైన తీర్పుని బయటకు వచ్చిన ఫలితాలు వెల్లడైన రోజు అది. ఎవరిచ్చారు? నీకు 5 సంవత్సరాలు నేను మోసిన ప్రజలు నేను వెన్నుపోటు పొడిచారు నువ్వు భావిస్తే అంతకన్నా నీ యొక్క మానసిక పరిస్థితి మేము మాట్లాడలేం. 5 సంవత్సరాలు చేసినటువంటి ఫలితాలు వచ్చిన రోజు నువ్వు వెన్నుపోటు తినవనంటే నువ్వు తప్పులు చేసినా నేను కాపాడాలా, నేను నెత్తిన పెట్టుకోవాలా? ఇదేం పరిస్థితి అది? నీ మానసిక నువ్వు పిలిపించావు, నువ్వు ఉన్నావా ఇక్కడ రాష్ట్రంలో? బెంగళూరు ఎందుకు పోయావు నువ్వు? ఇది నీ పరిస్థితి. మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, హామీలన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా సూపర్ 6 ఇచ్చాం. రెండోది, అన్నా క్యాంటీన్ పెడతాం, పెట్టాం. గతంలో అసెంబ్లీలోనే చెప్పాం, అన్నా క్యాంటీన్ మూతేస్తామంటే ఆనాడు ఉన్నటువంటి మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స గారు లేదు మూసేయమని అన్నారు. మేమే చెప్పాం, నేను మా రామానాయుడు మేమంతా కూడా, మీ జగనన్నో మీ రాజన్నో పేరు పెట్టుకోవా, కానీ అన్నా క్యాంటీన్ నడుపు పేదలదని మేము చెప్పాం. నేను నడుపుతామని అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు ఆడారు. మేము అన్నా క్యాంటీన్ తెరిపించాం, ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ 1 సిలిండర్ ఇచ్చాం, 2వ సిలిండర్ కూడా తీసుకుంటున్నారు ప్రజలు. అదేవిధంగా ఈ నెలలో తల్లికి వందనం ఇవ్వబోతున్నాం. తల్లికి వందనం గతంలో మీరు ఆడబిడ్డ అమ్మఒడి అని చెప్పేసి 30,000 2 పిల్లలకి ఇస్తామని చెప్పేసి 13,000 ఇచ్చారు. తర్వాత ఏమన్నారు? 30 తేడా చెప్పారు. మీరు 13 అన్నాము, మీరు 30 అనుకున్నారంటే మాట్లాడారు. 30,000 ఏమైంది? 13,000 ఎందుకు ఇచ్చావు? మేము ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒకరికే మీరు అమలు పరిచారు, అది కూడా 13,000, 15 కూడా ఇవ్వాల. మేము ఈ రోజున ఎంతమంది పిల్లలున్నా 44 ఉన్నా 60,000 ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మేము అమలు తొందర ఎందుకు? ప్రజలకు నమ్మకంగా ఉంది, ఇస్తారు.
స్కూల్స్ తెరిచిన మా పిల్లలు డబ్బులు ఇస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఎందుకంటే ప్రతి నెల మా ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, మంత్రులు వెళ్తున్నాం, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. నేను మొన్న జరిగినప్పుడు గ్యాస్ వచ్చినాయండి, ఇవి వచ్చినాయి, మరి పిల్లల డబ్బులు ఇస్తామంటే తెలుసయ్యా వస్తాయని చూస్తున్నామని చెప్పారు. వాళ్ళల్లో నమ్మకం ఉంది. నీకెందుకు ఈ విధంగా మాట్లాడుతుంటే నా దగ్గర 11 మందే ఉన్నా, మా వాళ్ళు ఎవరు చెక్కుదారులు లెక్క చూసుకోవడానికి పిలుస్తున్నావు, మేము కూడా ఇక్కడ ఒకప్పుడు ముఖ్య పార్టీ అధికారంలో పరిపాలన చేసాం, మేము కూడా ఈ రాష్ట్రంలో ఉన్నామని ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడా అర్థం కావటంలా. ఆ ప్రయత్నం చేసిన వ్యక్తి ముందు లేడు. మా ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పిలుపులు ఇచ్చినప్పుడు ఏ కార్యక్రమం చేసినా వారు ముందు నడిపేవాళ్ళు మమ్మల్ని. మరి నీ కార్యకర్తలు నిన్ను వదిలిపెట్టిపోతున్నారు, వాళ్ళు నిన్ను వదిలిపెట్టిపోతుంటే నువ్వే వాళ్ళు వదిలిపెట్టి వెళ్తున్నావు. ఇది ఏ పరిస్థితితో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నా, మీ నాయకుడు మిమ్మల్ని రెచ్చగొట్టి ప్రోత్సహిస్తున్నాడు, ఆయన పారిపోతున్నాడు, మీరు ఏది కరెక్టో నిర్ణయించుకోమని చెప్పేసి వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నాను. సార్